Hi, hello, welcome to our channel Enlighten Namodya. And our next class is methods of teaching. Methods of teaching గురించి నేర్చుకుందాం. మెథడ్ ఈజ్ ఏ సిస్టమాటిక్ ప్రొసీజర్, ఇంతకు ముందే నేర్చుకున్నాం, విచ్ ప్రొవైడ్ సమ్ రూల్స్ అండ్ స్టెప్స్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ ఇన్ ద క్లాస్ రూమ్ టీచింగ్. క్లాస్ రూమ్ టీచింగ్లో ఆబ్జెక్టివ్స్ని రీచ్ కావడానికి ఉండేటువంటి స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్స్ని మనం మెథడ్ అని అంటాం. ఓకేనా? క్రైటీరియా టు సెలెక్ట్ ఏ మెథడ్. అసలు మనం ఏ బేసిస్లో మెథడ్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే, ద మెథడ్ కెన్ బీ సెలెక్టెడ్ బేస్డ్ ఆన్. మెథడ్ని దేన్ని బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకుంటామంటే, ఫస్ట్ వన్ నేచర్ ఆఫ్ ద సబ్జెక్ట్, నేచర్ ఆఫ్ సబ్జెక్ట్ అండ్ రిసోర్సెస్ ఆఫ్ ద లెర్నింగ్, రిసోర్సెస్ ఆఫ్ ద లెర్నింగ్, ఎబిలిటీస్ ఆఫ్ లెర్నర్, efficiency of the teacher. సో వీటన్నిటిని బేస్ చేసుకుని ఒక మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెథడ్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెథడ్స్. మరి వీటి క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే చూడండి, ఇట్ ఈస్ సూటబుల్ టు అచీవ్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ టు డెవలప్ ద ఇంట్రెస్ట్ని డెవలప్ చేయడానికి కూడా మనం ఏం చేస్తాం, మెథడ్స్ని యూజ్ చేస్తాం. స్టూడెంట్ షుడ్ బి మోటివేటెడ్. మనం ఎప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, పిల్లవానికి ఎప్పుడు చెప్పాలి మనం అంటే, టీచింగ్ ఎప్పుడు చేయాలంటే వెన్ ద స్టూడెంట్ గెట్ మోటివేటెడ్. ఎప్పుడైతే మోటివేటెడ్ అవుతారో అప్పుడే మనం టీచ్ చేయాలి. సో స్టూడెంట్ షుడ్ బి మోటివేటెడ్ బై యూజింగ్ దీస్ మెథడ్స్ టు డెవలప్ క్రియేటివిటీ అండ్ హ్యూరిస్టిక్ పవర్. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత కదా, కొత్త న్యూ థింకింగ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థాట్స్ తనలో వచ్చేలాగా చేయాలి. దాంతోపాటు హ్యూరిస్టిక్ అంటే కనుక్కున్నాను అనే ఉంటుంది కదా, ఐ ఫైండ్ అవుట్, తనంతట తాను కనుక్కునే విధంగా తనని ప్రేరేపించాలి. అండ్ ఆల్సో ఇట్ ఈస్ యూజ్ఫుల్ టు సెల్ఫ్ స్టడీ, టు డెవలప్ ఇన్నర్ ఎబిలిటీస్, టు బ్రింగ్ ద బిహేవియరల్ చేంజెస్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెథడ్స్. అండ్ క్లాసిఫికేషన్, మరి వీటిని ఎలా క్లాసిఫై చేశారు అంటే, మెథడ్స్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 types. ఫస్ట్ వన్ టీచర్ సెంటర్డ్ మెథడ్, నెక్స్ట్ వన్ చైల్డ్ సెంటర్డ్ మెథడ్. సో వీటి మధ్య మనం డిఫరెన్సెస్ తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ వన్ టీచర్ సెంటర్డ్ మెథడ్లో, టీచర్ ఈజ్ ద సెంటర్ ఫర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. ఇందులో సెంటర్ ఎవరు? టీచర్. ఓకేనా? ఫస్ట్ మొత్తం టీచర్ సెంటర్ గురించి నేర్చుకుందాం. ఇందులో టీచరే సెంటర్లో ఉంటాడు. టీచర్ ఈజ్ యాక్టివ్, లెర్నర్స్ ఆర్ ప్యాసివ్ ఇన్ లెర్నింగ్ ప్రాసెస్. అంటే టీచర్ ఏం చెప్తాడో అది స్టూడెంట్ వినాల్సి ఉంటుంది. అంటే ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ ఉంటుంది, మనకి ఎక్కువ స్కోప్ ఉండదు. లెర్నర్స్కి డౌట్స్ రేజ్ చేయడానికి కానీ క్వశ్చన్స్ అడగడానికి కానీ స్కోప్ ఉండదు. జస్ట్ టీచర్ ఏం చెప్తారో అదే వినాల్సి ఉంటుంది, వన్ వే లెర్నింగ్ ఉంటుంది. సో ఇక్కడ టీచర్ మాత్రమే యాక్టివ్గా ఉంటాడు, స్టూడెంట్స్ అందరూ ప్యాసివ్ స్టేజ్లో ఉంటారు. అండ్ లెర్నింగ్ బై రీడింగ్ అండ్ లెర్నింగ్ బై లిజనింగ్ ఆర్ ద ప్రిన్సిపల్స్. లెర్నింగ్ బై రీడింగ్ అంటే ఏం చేస్తాడంటే, ఒక్కొక్కసారి సారే లెసన్ చదువుతాడు, లేదంటే పిల్లవాళ్ళతో చదివిస్తాడు, లేదంటే ఒకవేళ సార్ చదువుతూ ఉంటే పిల్లలు వినాలి అంతే, అంతకు మించి వేరే యాక్టివిటీ చేయడానికి వాళ్ళకి స్కోప్ లేదు. అండ్ ఇట్ ప్రమోట్స్ ప్యాసివ్ లెర్నింగ్, ఇది ప్యాసివ్ లెర్నింగ్ కిందికి వస్తుంది. ఇందులో డిఫరెంట్ మెథడ్స్ ఏంటంటే, లెక్చర్ మెథడ్, మనం మామూలు లెక్చర్స్ ఇస్తారు కదా, ఇప్పుడు ఎస్ఏ స్పీచ్ ఇచ్చినట్టు వాళ్ళు ఇస్తే మనం వినాలి అంతే, మనం మళ్ళీ చెప్పడానికి ఉండదు. అండ్ ఆల్సో లెక్చర్ కమ్ డెమాన్స్ట్రేషన్ మెథడ్, అంటే తను చెప్తూ చూపెడుతున్నాడు, చిన్న ల్యాబ్ యాక్టివిటీ లాగా తనే చేస్తాడు, దాంతోపాటు దాన్ని డెమో ఇచ్చి చూపెడతాడు, కానీ మనకి ఎక్కువ స్కోప్ ఉండదు పార్టిసిపేట్ చేయడానికి. ఇంకా హిస్టారికల్, ఏదైనా హిస్టరీకి సంబంధించి చెప్పాల్సిన వచ్చినప్పుడు కూడా జరిగిన హిస్టరీనే చెప్తాడు, కానీ అందులో మన ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండదు. ఓకేనా? కమింగ్ టు చైల్డ్ సెంటర్డ్ మెథడ్, చైల్డ్ ఆక్యుపైజ్ సెంట్రల్ రోల్. ఇక్కడ టీచర్ సెంటర్లో టీచర్ ఎట్లా సెంటర్, ఇక్కడ చైల్డ్ సెంట్రల్ రోల్ని ప్లే చేస్తాడు ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్. అండ్ లెర్నర్స్ ఆర్ యాక్టివ్, వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు. దే కన్స్ట్రక్ట్ ద నాలెడ్జ్, టీచర్స్ ఆర్ ఫెసిలిటేటర్స్, గైడ్స్, ఫ్రెండ్స్ అండ్ ఫిలాసఫర్. ఇందులో కన్స్ట్రక్టివిజం, ఇక్కడేమో బిహేవియరిజం ఉంటే ఇక్కడ కన్స్ట్రక్టివిజం అంటే సొంతంగా స్టూడెంటే తనకి తానే జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. ఎట్లా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టీచర్. అందుకే ఇక్కడ టీచర్ని మనం చైల్డ్ సెంటర్డ్ మెథడ్లో టీచర్ని టీచర్ లాగా కాకుండా ఒక ఫెసిలిటేటర్ లాగా చూస్తాం అన్నమాట. సంధానకర్త అంటారు తెలుగులో. జస్ట్ మన పిల్లలకి
ఎక్కడైతే డౌట్ వచ్చి ఆగిపోతారో అక్కడ మనం పుషప్ చేసి తగిన ఇన్పుట్ ఇస్తే మళ్ళీ తనంతట తానే నేర్చుకునే విధంగా మనం పిల్లల్ని మోటివేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లెర్నింగ్ బై డూయింగ్ అండ్ లెర్నింగ్ బై లివింగ్ ఆర్ ద ప్రిన్సిపల్స్. వాళ్ళు చేయడం ద్వారా అభ్యసనం అంటే ప్రాజెక్ట్స్ కావచ్చు, ల్యాబ్ యాక్టివిటీస్ కావచ్చు, వాళ్ళు చేయడం ద్వారా నేర్చుకుంటారు. అండ్ లెర్నింగ్ బై లివింగ్, జీవించడం ద్వారా నేర్చుకోవడం అనేటివి ఈ చైల్డ్ సెంటర్ మెథడ్లో ప్రిన్సిపల్స్. ఇట్ ప్రమోట్స్ యాక్టివ్ లెర్నింగ్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ యాక్టివ్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళు చేయడం ద్వారా నేర్చుకుంటారు కాబట్టి చేయాలంటే వాళ్ళు ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాల్సిందే. ఇక్కడ ఉన్నటువంటి మెథడ్స్ ఏంటంటే ఇండక్టివ్ మెథడ్, డిడక్టివ్ మెథడ్, అనలిటికల్ మెథడ్, సింథటిక్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్ అండ్ ప్లేవే మెథడ్. మళ్ళీ ప్లేవే మెథడ్లో కూడా 2 రకాలు ఉంటాయి. కిండర్ గార్డెన్ ఉంటుంది, ఎవరు ఫ్రోబెల్ ప్రవేశపెట్టినటువంటి కిండర్ గార్డెన్ ఉంటుంది. అండ్ ఆల్సో మాంటిసరీ మెథడ్ కూడా ఉంటుంది, దీంతోపాటు యాక్టివిటీ మెథడ్ కూడా ఉంటుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్లాస్లో చైల్డ్ సెంటర్డ్ మెథడ్లో ఏమేమి ఉన్నాయి వాటి గురించి మనం ప్లస్ టీచర్ సెంటర్డ్ మెథడ్లో ఒక్కొక్క మెథడ్ గురించి ఇన్ డెప్త్గా నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.